Hey, hi Andy. So welcome back to my channel. ఏంటంటే ఇలాంటి వీడియో చేస్తాను మన ఛానల్లో అని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుకోలేదు. ఏంటంటే నిన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్ట్ చేయడం జరిగింది, అంటే రీల్ లాగా పోస్ట్ చేయడం అయితే జరిగింది అబౌట్ నిఖిల్ గారితో తీసుకున్న ఫోటో. సో అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే మేము ఫెబ్లో అయితే వెళ్ళామండి మలేషియాకి. ఫెబ్లో వెళ్ళినప్పుడు అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఫెబ్ 17th అయితే మేము నైట్ షాపింగ్ అలా వెళ్ళినప్పుడు అయితే మేము నిఖిల్ గారిని అయితే చూసాము. చూసిన ఒక 5-10 minutes వరకు నేనైతే తన దగ్గరికి వెళ్ళలేదు, ఫోటో ఇవ్వండి వీడియో ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ కనిపించిన ఫోటో వీడియో అంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పి. సో నేను చూసా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా, కానీ నేనైతే ఫస్ట్ ఫోటో కోసం అయితే వెళ్ళలేదు. మా పాప చూసి నిఖిల్ హాయ్ చెప్దాం మమ్మీ అని చెప్పినప్పుడు ఓకే చిన్న పాప కదా తన కోసం అని చెప్పి తీసుకొని వెళ్ళి హాయ్ చెప్పి అండ్ తను ఓకే అయిన తర్వాత మేమైతే ఫోటో తీసుకున్నాము. సో మీతో ఇట్లా ఫోటో తీసుకోవచ్చా అంటే యా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పి ఫోటో ఓకే యాక్సెప్ట్ చేసిన తర్వాతే మేమైతే నిఖిల్ గారితో ఫోటో తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ చెప్పాలంటే హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను జస్ట్ ఒక 1-2 minutes కాన్వర్సేషన్ అయినా కూడా చాలా మంచిగా అయితే మాట్లాడారనమాట. హాయ్ పాపతో మాట్లాడడం కానీ అండ్ మాకు ఫోటో తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడం కానీ అంతా నాకు సో అక్కడ వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ 18th మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ఇండియాకి సేమ్ ఫ్లైట్లో అయితే మేము ట్రావెల్ చేసామన్నమాట, నిఖిల్ గారు అండ్ మేము కూడా. అండ్ వాళ్ళు ఫ్లైట్ లో వచ్చేసి ఫ్రంట్ లో అలా ఉందనమాట వాళ్ళ సీట్, అండ్ మాది వచ్చి మిడిల్ ఆఫ్ ద ఫ్లైట్ ఉండింది. సో మేము అక్కడ కానీ ఎక్కడ అండ్ ఎలాగో ఫోటో తీసుకున్నాం కానీ చెప్పి మేము ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కానీ వాళ్ళని వీడియో తీసింది కానీ అండ్ పోస్ట్ చేసింది కానీ అండ్ వాళ్ళని డిస్టర్బ్ చేసింది కానీ ఎక్కడా లేదు. నేను ఏదో నార్మల్ గా మలేషియన్ సిరీస్ అని చెప్పి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వచ్చాను నా యూట్యూబ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా. అలాగే నిన్న కూడా పోస్ట్ చేశాను. నేను నిఖిల్ గారిని ట్యాగ్ చేయడం జరిగింది. సో ఆయన ఒక ఫ్యాన్ మూమెంట్ గా అక్కడ వరకు హ్యాపీ. అండ్ పోస్ట్ చేసిన తర్వాత నాకు కమెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి రీల్స్ లో. ఏంటి అంటే నిఖిల్ గారు ఎవరితో వచ్చారు, ఎలా వచ్చారు, ఒకరే వచ్చారా, అమ్మాయిలతో వచ్చారా, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్ తో వచ్చారా, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కమెంట్స్ అయితే వచ్చాయి. సో నేను అక్కడ రియాక్ట్ అయ్యి నేను నార్మల్ గా రిప్లై ఇవ్వడం జరిగింది క్యాజువల్ గా, లేదంటే నిఖిల్ గారు అండ్ ఒక అమ్మాయి అయితే వచ్చారు అని చెప్పి. నేను నార్మల్ గా క్యాజువల్ గా పెట్టిన కమెంట్ ని డ్రాగ్ చేసేసి దాన్ని ఎక్కడికో అయితే తీసుకెళ్లిపోయారు ఫ్యాన్స్ అది అని చెప్పి. నేను కూడా నిఖిల్ అండ్ కావ్య గారి రిలేషన్షిప్ అయితే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి. సో వాళ్ళిద్దరి వీడియోస్ కానీ అవంతా నేను చూస్తుంటాను, హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. మీలాగే నేను కూడా ఒక నార్మల్ పర్సన్ అండ్ ఒక ఫ్యాన్ గానే అనమాట. సో కానీ నాకు తెలుసు నేను ఎంతవరకు బౌండరీస్ ఉండాలి అండ్ ఒక లైన్ అంటూ ఉంటది అనమాట మనకి, దాన్ని క్రాస్ అయితే మనం వెళ్ళలేం. సో నేను నార్మల్ గా ఫోటో తీసుకున్నాను, కమెంట్స్ లో వచ్చి అడిగితే లేదండి ఒక అమ్మాయితో వచ్చారని చెప్తే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అంతా ఓకే తను యష్మియా కావ్యానా ఇంకొకరా ఫొటోస్ ఇమేజ్ నేమ్స్ అంతా అడుగుతూ ఉన్నారు. సో నేను చెప్పా లేదండి వాళ్ళు ఎవరు కాదు, నేను తనని చూడడం అయితే ఫస్ట్ టైం ఏ టీవీ షోస్ లో కానీ నిఖిల్ గారితో అయితే ముందైతే నేను చూడలేదు. సో నేను తనని చూడడం అయితే ఫస్ట్ టైం అని చెప్పి నార్మల్ గా చెప్పా. దాన్ని మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయి అంటే గర్ల్ ఫ్రెండ్ స్టోరీస్ నా రీల్ ని ట్యాగ్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నారు అండ్ పోస్ట్ చేస్తున్నారు. చూసారా నిఖిల్ అప్పుడే కావ్యను వదిలేసారు, ఇంకొకరిని లవ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని పిచ్చి పోస్ట్లు అయితే చేస్తున్నారు, స్టోరీస్ పెడుతున్నారు. సో దాంతో నాకు ఏ సంబంధం లేదండి, నేనేదో నార్మల్ గా పోస్ట్ చేశాను. అండ్ అమ్మాయి అని చెప్పిన వెంటనే మీరు ఎందుకు నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు, గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇంకొకరా అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ సిస్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తూ అండ్ నెగిటివ్ గా నిఖిల్ గారిని మాట్లాడుతున్నారు అండ్ ఫ్యాన్స్ అంటున్నారు అది అంటున్నారు కదా. సో ఇప్పుడు ఒక రియల్ గా వాళ్ళ సిస్టరే అయింటే లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయింటే మీరు అనే కామెంట్స్, మీరు మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్ పెట్టిన నెగిటివ్ కామెంట్స్ అంతా రిటర్న్ తీసుకోగలుగుతారా? హట్ అయిన వాళ్ళు ఓకే వీళ్ళు రిటర్న్ తీసుకునేసరి కమెంట్స్ అని చెప్పి హ్యాపీగా అయితే ఫీల్ అవ్వరు కదా, కొంచెమన్నా బాధ ఉంటది కదా. ఎయిదర్ ఇలా నేను పోస్ట్ చేసిన నాకు కమెంట్స్ చేస్తున్నా నాకు కానీ, లేదంటే నిఖిల్ గారిని ట్యాగ్ చేసి పెడుతున్నారు కదా. చెప్పాలి అంటే నేను కూడా పెద్ద ఫ్యాన్ అండి. సో బిగ్ బాస్ చూడడం ఫస్ట్ లో అలా కాదు, కానీ నెక్స్ట్ తన గేమ్ ని చూడని బట్టి అండ్ కావ్య గురించి తెలిసిన తర్వాత ఓకే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక ఫ్యాన్ గా అనుకుని నేను ఏదో పోస్ట్ చేస్తే దాన్ని మీరు చెప్పాలి అంటే చాలా రాంగ్ గా తీసుకెళ్లిపోతున్నారు.
అండ్ కమెంట్ సెక్షన్ లో నాకు ఒక 100 మెసేజెస్, ఎగ్జాంపుల్ చెప్పిన 100 మెసేజెస్ వచ్చాయంటే దానిలో 80 to 90 పీపుల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు రిప్లై ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఓకే, తను ఏదో నార్మల్ గా పోస్ట్ చేసింది, మీరు ఎందుకు అమ్మాయా అని ఎవరు అని తనని అంత ఫోర్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు తనకి అని చెప్పి చాలా మంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో ద్వారా మీకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ అలాగే కొన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయంటే, ఎక్కువ కూడా కాదు, 2-3 నెగిటివ్ కమెంట్స్. ఏంటంటే ఈమె కర్ణాటక అమ్మాయి లాగా ఉంది అండ్ వ్యూస్ కోసం చేస్తుంది అది ఇదని చెప్పి. వ్యూస్ కోసం అయితే నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేయలేదని చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక తెలుగు అమ్మాయిని, నేను అది ఆంధ్రప్రదేశ్, సరేనా, నాది కర్ణాటక కాదు. జస్ట్ మేము ఏదో జాబ్ పర్పస్ బెంగళూరులో అలా ఉంటున్నాం, కానీ ఫ్యామిలీ నాది బెంగళూరు కాదు, కర్ణాటక కాదు. నేను పక్కా తెలుగు అమ్మాయిని, ఆంధ్ర అమ్మాయిని, ఓకేనా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ కోసం కూడా నేను ఏ వీడియో చేయట్లేదు. మీరు అలా అనుకుంటున్నారో అది మీ పర్సెప్షన్. సో ద కమెంట్స్ డోంట్ బాదర్ మీ, ఓకే. కానీ ఎందుకు కమెంట్ చేస్తున్నాను అంటే, దీనివల్ల ఇంకొక అమ్మాయి ఎఫెక్ట్ అవ్వకూడదు అండ్ అలాగే నేను ఎఫెక్ట్ అవ్వకూడదు, నిఖిల్ గారు ఎఫెక్ట్ అవ్వకూడదు ఈ కమెంట్స్ ద్వారా అని, మీరు చేయడం ట్యాగ్స్ ద్వారా అంతా. సో దానికోసం సరే అని చెప్పి ఇన్ని మెసేజెస్ వస్తున్నాయి, ఎందుకు లేదు, దీన్ని ఎంత కాంట్రవర్సీ అయిపోతుంది అని చెప్పి నేనైతే కమెంట్ సెక్షన్ ఆఫ్ చేయడం కూడా జరిగింది. అండ్ మిడ్ నైట్ 1కి 2కి కూడా నాకు కాల్స్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో, అండ్ డిఎంస్ చేయడం జరిగింది. లాట్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయి నాకు. ఎవరు ఆ అమ్మాయి ఎవరో తెలుసా మీకు, ఒకరే వచ్చారా, గ్రూప్ గా వచ్చారా అని చెప్పి. నేను క్లారిటీ ఇస్తున్నానండి. నేను చూసినప్పుడు షాపింగ్ లో నిఖిల్ గారు అండ్ ఆ అమ్మాయి ఉన్నారు. సో పక్కన ఎవరైనా ఉన్నారేమో నేనైతే అబ్జర్వ్ చేయలేదు. నేను చూసినప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. అండ్ మేము ఫ్లైట్ లో ట్రావెల్ చేసినప్పుడు కానీ, ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు కానీ వాళ్ళిద్దరే ఉన్నారు. అలా అని చెప్పి నేను రాంగ్ ఒకటి ఇప్పుడు చెప్పట్లేదు. జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అయిండొచ్చు, సిస్టర్ అయిండొచ్చు, ఫ్రెండ్స్ అయిండొచ్చు, లేదా వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా అయిండొచ్చు, నాకైతే క్లారిటీ లేదు. సో నేనైతే చెప్తున్నా, నేను చూసినప్పుడు అయితే వాళ్ళిద్దరు ట్రావెల్ చేస్తున్నారు. మిగతా వాళ్ళతో పాటు ఇంకెవరున్నారో నేనైతే అబ్జర్వ్ చేయలేదండి చెప్పడానికి. నాకు తెలియని విషయాన్ని నేను క్లారిటీ చేసి కూడా మీకు చెప్పలేను, ఎందుకంటే దాని నుంచి ఇంకొన్ని వీడియోస్ కమెంట్స్ అలా వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు. సో నేను క్లారిటీ ఇస్తాను. నేను చూసినప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, అలా ఉన్నారని చెప్పి నేను గర్ల్ ఫ్రెండ్ లవర్ అని కూడా చెప్పట్లేదు. ఫ్యామిలీ మెంబర్ కూడా అయిండొచ్చు, సిస్టర్ కూడా అయిండొచ్చు. నేను మళ్ళీ స్ట్రెస్ చేసి ఈ పాయింట్ చెప్తున్నాను. నేను డిస్క్లిమినర్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి. జస్ట్ నేను వెళ్ళి మీకు చెప్పలేదా నిఖిల్, అడగలేదా మీరు నిఖిల్ని అని చెప్పి కమెంట్స్ కూడా చేస్తున్నారు, నాకు డిఎంస్ చేస్తున్నారు. నాకెందుకండి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి. చెప్పా కదా, కొంతమందికి కొన్ని వరకు బౌండరీస్, లైన్స్ అంటూ ఉంటాయి, దాన్ని క్రాస్ చేసి మనం వెళ్ళకూడదు. ఐదర్ ఫ్యాన్స్ కానీ ఇంకొకరు కానీ చెప్పి వాళ్ళ పర్సనల్ విషయాలు అడగడానికి నాకు అంతకన్నా రైట్ లేదు, ఓకేనా. అయ్యో నిఖిల్ గారు మీరు వచ్చిన అమ్మాయి ఎవరు, మీకు రిలేషన్షిప్ ఏంటి మీ ఇద్దరి మధ్య అని చెప్పి అడిగే నాకు 0.001% రైట్ కూడా లేదు వాళ్ళని అడగడానికి, ఓకేనా. దీని గురించి అయితే నేను మీకు క్లారిటీ ఇచ్చేసాను. అండ్ నాకు ఏంటంటే పర్సనల్ గా చాలా ఫొటోస్ పెడుతున్నారు, చాలా మంది సెలబ్రిటీ ఫొటోస్, నార్మల్ ఫొటోస్ అవన్నీ పెడుతున్నారు. ఈ అమ్మాయి చూడండి సిస్టర్ అని చెప్పి. నేను చెప్తున్నాను, నేను మీరు చెప్పిన తర్వాత కూడా నేను చాలా నా కెమెరా అంతా సెర్చ్ చేశాను, నా ఫోన్ సెర్చ్ చేశాను. ఏ ఫొటోస్ లో వీడియోస్ లో తన పిక్ అయితే క్లారిటీ లేదు. నాకు ఓన్లీ నిఖిల్ గారితో మాత్రం, ఎందుకంటే మిగతా అంతా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. మా పాప అండ్ మేము ఒక ఫ్యాన్ గా ఫోటో తీసుకోవాలనుకున్నాము, అలాగే తీసుకొని నేనైతే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. వ్యూస్ కోసం ఇంకొకటి కోసం అయితే, ఇంకొకటి పాపులారిటీ కోసం అయితే అస్సలు కాదండి. మీరు ఏమనుకున్నా నాకైతే ఫరక్ పడదు, ఓకే. ఎందుకంటే నిన్నటి నుంచి మెసేజెస్, కాల్స్ చూసి ఎంత వరకు అని చెప్పి నార్మల్ గా నేను రిప్లై ఇస్తూ రాగలుగుతాను. మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో నా కమెంట్స్ కూడా చూడొచ్చు. నేను ఎక్కడ కానీ హార్ష్ గా మాట్లాడడం కానీ, కమెంట్ రిప్లై ఇవ్వడం కానీ జరగలేదు. చాలా రెస్పెక్ట్ఫుల్ గా మీరు అడిగిన దాని అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తూనే వచ్చాను. కానీ నాకు ఆ పేషెన్స్ అయితే ఇప్పుడు పోయిందండి. నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు చూసి అయితే నాకు అవ్వట్లేదు అసలు. ఎన్ని కాల్స్, మెసేజెస్, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాకు ఒక చిన్న పాప ఉంది. నేను ఎంతని మీకు మెసేజెస్ చేస్తూ, కాల్స్ లిఫ్ట్ చేస్తూ అండ్ కాల్స్ కట్ చేస్తే మెసేజెస్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. లేదంటే కాల్స్ రింగింగ్, పాప పడుకుంటుంది, సరే డిస్టర్బ్ అవుతుంది అయినా కూడా సరే నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాను మీ పెయిన్ ని. నేను దానికని చెప్పి ఓకే అని చెప్పి నేను రిప్లై ఇస్తూ వచ్చాను. కానీ ఇప్పటితో నాకు కొంచెం పేషెన్స్ అయితే పోయిందండి. సారీ ఫర్ దట్. ఏమైనా హార్ష్ గా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అలానే నేను ఏ తప్పు చేయలేదు, నార్మల్ గా పోస్ట్ చేశాను. మీకు నచ్చినట్టు మీరు కమెంట్స్ చేసుకుంటున్నారు, మీకు నచ్చినట్టు ట్యాగ్ చేస్తున్నారు, మీకు నచ్చినట్టు నా రీల్స్ నంతా పోస్ట్ చేసుకుంటున్నారు, స్టోరీస్ గా పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు, ఓకే, అది మీ ఇష్టం.
నేనైతే దాని గురించి ఏం మాట్లాడను. కానీ మీకు ఒక్క విషయం గురించి క్లారిటీ లేనప్పుడు మాత్రం ఏది పర్టికులర్ గా అని చెప్పి పోస్ట్ చేసేదండి. ఎందుకంటే దాని వెనకాల ఎంతమంది లైఫ్స్ ఉంటాయో, ఎంతమంది లైఫ్ డిస్టర్బ్ అవుతాయో మీకు అది అర్థం కావట్లేదేమో, నాకైతే అర్థం కావట్లేదండి. అండ్ చెప్తున్నారు ఫ్లైట్ లో వాళ్ళిద్దరే వచ్చారా, ఎలా ఉన్నారు, క్లోజ్ గా ఉన్నారా, ఎలా ఉన్నారు, నాకు ఎందుకండి వాళ్ళు ఎలా జస్ట్ వచ్చారు, చూసారు, మీరు అడిగిన దానికి కమెంట్ సెక్షన్ లో రిప్లై ఇచ్చారు. అండ్ ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే వాళ్ళు చాలా నార్మల్ గా ఉన్నారండి వాళ్ళిద్దరు. అసలు ఎక్కడ నాకు గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లో ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఫ్రెండ్ నార్మల్ గా అలా అయితే అనిపించారు చెప్పాలి అంటే. అండ్ మెసేజెస్ చేస్తున్నారు, మేము డై హార్ట్ ఫ్యాన్స్, కావ్యకి నిఖిల్కి వాళ్ళు కలవాలని కోరుకుంటున్నాము, దేవుడికి దండం పెట్టుకుంటున్నాము, అది ఇది అని చెప్పి. సో ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతవరకు మెసేజెస్ చేయాలి, ఎంతవరకు ట్యాగ్ చేయాలి అనేది ఒక లైన్ పెట్టుకుంటే బాగుంటుంది, బౌండరీస్ పెట్టుకుంటే బాగుంటుంది అని మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని మెసేజెస్ చూస్తుంటే ఎలా చెప్పాలి అంటే దాన్ని చూసి నవ్వాలా లేకపోతే ఫీల్ అవ్వాలా అని అర్థం కావట్లేదు. పెడుతున్నారు, పోన్లేని సిస్టర్ కావ్య కాకపోయినా యష్మి కాకపోయినా ఎవరో ఒకరు కదా అమ్మాయి, మా నిఖిల్ ఇప్పటి నుంచి అన్నా హ్యాపీగా ఉంటాడు, మేము ఇప్పటి నుంచి మా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాం, మేము ఇంకా హ్యాపీగా ఉంటాం. ఓకే చెప్తున్నాను కదండి, వాళ్ళిద్దరి లైఫ్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం జరిగిందని మనకి ఎవ్వరికీ తెలియదు. ఓకేనా, ఓన్లీ కావ్య అండ్ నిఖిల్ గారికి మాత్రమే అక్కడ ఏం జరిగింది అని తెలుస్తుంది. మీరంతా ఊహించుకునేసి ఊహాగానాల్లో వీడియోస్, కమెంట్స్, ట్యాగ్స్ అయితే చెయ్యకండి. ఇంకింతకన్నా నేను ఏం చెప్పలేను. సో ఇప్పటికన్నా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఎవరినన్నా ఈ వీడియో ద్వారా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇంకేం చెప్పలేనండి. సో థ్యాంక్స్, మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అందుకే ఈ క్లారిటీ వీడియో అయితే చేయడం జరిగింది. ఎంతవరకు అని నేను చూస్తానండి పేషెంట్ గా, ఓకే 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 అని నాకంటూ ఒక లైన్ ఉంటది కదా, ఆ వీడియోస్ వల్ల నేను ఇంట్లో డిస్టర్బ్ అవుతున్నాను అంటే నేను దాన్ని ఇలాగే వదిలేస్తే అయితే కాదని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో చేయడం జరిగింది. లేదంటే ఏ వీడియోస్ నేను చేసేదాన్ని కాదు, ఏ వ్యూస్ కోసం నేను చేసేదాన్ని కాదు, ఏది పాపులారిటీ కోసం నేను చేసేదాన్ని కాదు. ఓన్లీ ఇంత ఇష్యూ అవుతుంది నాకు, కంటిన్యూగా కమెంట్స్, డిఎంస్, కాల్స్ అన్ని వచ్చి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి ఫైనల్ గా మీకంటూ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.